గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో మర్చిపోయాను అనుకొని పొలానికి నడుచుకుంటూ వెళుతూ పుల్లల దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ పంట ఎప్పుడొస్తుందని. ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచిస్తూ ఉండేవాడు. రామయ్య ఆలోచిస్తూ ఉండగానే పొలాల్లోకి వెళ్ళిపోయాడు. ఇది తెలుసుకున్న తన భార్య నడుచుకుంటూ పొలాల్లోకి నడుచుకుంటూ వెళుతూ ఉండగగా చిన్న సందేహం వచ్చి తిన్నాడో లేదో అనుకుంటూ ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ఈలోపు తన మిత్రుడు కలిసి, ఏమయ్యా రామయ్య, ఎలా ఉన్నావ్? నా పొలానికి గండిపెట్టి ఇలా నువ్వు చేయడం తప్పు కదా అని చెప్పి అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి తను రామయ్య తన చేనులోకి వెళ్ళి ఎడ్లబండిలో ఉన్న ప్రతిని చూస్తూ పనిచేస్తూ ఉండగా తన భార్య వస్తున్నది గమనించి, సరే, సరిగ్గా పొలాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కలుపును చూసి, ఏవండీ, తిన్నారా లేదా అని అడుగుతుంది. అప్పుడే రామయ్య సిటీకి వెళ్ళొస్తానని చెప్పి తన భార్యతో చెప్పి భార్యని ఇంటికి పంపించి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 2 ఆవులు అడ్డం వస్తూ ఉంటాయి. ఎవ్రీ రాబాబు అనుకుంటూ వెళ్తూ ఉండగా సిటీలో చాలా థ్యాంక్స్ టైం పడుతుంది కాబట్టి మనం మెల్లగా వెళ్దాం అనుకుంటూ ఆలోపు సిటీలో ఉన్న ఒక షాపులో పిల్లవాడు కూర్చొని అరుస్తూ ఉంటాడు. ఎవడూ రావట్లేదు, రండి రండి అని అరుస్తూ ఉండగా అక్కడ నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ మెల్లగా వెళుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పోవట్లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా కొద్దిసేపటి తర్వాత బామ్మ అక్కడికి వచ్చి అడిగి మాయమైపోతుంది. ఆ తర్వాత అక్కడ రామయ్య మెల్లగా వస్తూ ఉంటాడు. అయితే బాబు చూసి అనుకుంటాడు, ఎవడురా వీడు, ఇంకా రావట్లేదు ఏంట్రా అని అనుకుంటూ ఉండగా రామయ్య వచ్చి, బాబూ, ఇక్కడ బాదం పిస్తాలు దొరుకుతాయి అంటే దొరకవురా బాబు అని చెప్పి పంపిస్తారు.